ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి మోదీ క్యాబినెట్లోకి బండి సంజయ్ సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్న అంశం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆల్రెడీ ఎంపీగా తన పదవి కాలం పూర్తి చేసుకొని మళ్ళీ బరిలోకి సిద్ధమయ్యారు బండి సంజయ్. కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ వ్యాప్తంగా కూడా ప్రజాయాత్ర పేరుతోటి ప్రజల్లో మమేకమవుతూ బీజేపీ పథకాలతో పాటు ఇంటింటికి బీజేపీ, ఇంటింటికి మోదీ, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ చేయించిన సర్వేలలో కూడా బండి సంజయ్ వైపే మొగ్గు చూపడంతో కొంత బీఆర్ఎస్ నేతలు అక్కడ అసంతృప్తిలో ఉన్నారు అంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ నుంచి ఎంపీ బరిలో ఉన్న రఘునందన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రఘునందన్ రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బండి సంజయ్ గెలవబోతున్నాడు, గెలవడమే కాదు ఈసారి మోదీ క్యాబినెట్లో అడుగు పెట్టబోతున్నాడు అంటూ రఘునందన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. గురువారం బోయినపల్లి మండలంలో జరిగిన ప్రజా సదస్సు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు రఘునందన్. ఒక పక్క నుంచి మెదక్ బరిలో ఉంటూ కరీంనగర్ సెగ్మెంట్కి సంబంధించి రఘునందన్ మాట్లాడటము, అలాగే రఘునందను గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కానివ్వండి, తర్వాత మొన్న ఎన్నికల్లో కానివ్వండి, తన ప్రవర్తించిన తీరుకు ఎంపీగా రఘునందన్ని ప్రకటించిన తర్వాత తను ప్రవర్తించే తీరుకు చాలా తేడా వచ్చింది. అలాగే తనకు ఎవరెవరితో అయితే కొంత దూరం ఉందో అదంతా చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. అయితే బండి సంజయ్కి తెలంగాణ పగ్గాలు ఇచ్చిన తర్వాతే తెలంగాణలో బీజేపీ హవా పెరిగింది అంటూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా కూడా హిందుత్వ సిద్ధాంతం కానీ కేసీఆర్ని కడిగి పారేయటంలో కానీ బండి సంజయ్ది తనదైన శైలిలో ఉంటుంది. అది తెలంగాణలోని బీజేపీని బాగా పుంజుకోవడానికి కారణమైంది. అయితే రెండోసారి మళ్ళీ బండి సంజయే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటారు అనుకుంటే అనూహ్య పరిణామాల నేపథ్యంలో కిషన్ రెడ్డి వచ్చారు. కొంత కిషన్ రెడ్డి రావడం, బండి సంజయ్ మారడము, వీటన్నిటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియా వేదికగా బయటికి వచ్చినప్పటికీ కూడా బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరో కూడా దాని మీద స్పందించలేదు అండ్ వాటిని ఖండించారు కూడా. అయితే బండి సంజయ్ మాట, వ్యవహార శైలి అనేది సూటిగా ప్రజల్లోకి వెళ్తుంది, గుచ్చుకునేలాగా. కేసీఆర్ ప్రభుత్వాన్ని కడగాలన్నా, 6 పథకాల మీద కాంగ్రెస్ని నిలదీయాలన్నా, రాముల వారి చరిత్ర చెప్పాలన్నా, హిందుత్వాన్ని తట్టి లేపాలన్నా బండి సంజయ్కి సాధ్యం అంటూ చాలామంది చెప్తుంటారు. కరీంనగర్లో ఇప్పటికే బండి సంజయ్ గెలుపు ఖాయం అనే విషయం కూడా లోకల్లో అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే మనం కూడా కరీంనగర్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు అక్కడ నిజంగా కూడా ప్రజల అభిప్రాయం ఏంటి, నిజంగా మోదీ క్యాబినెట్లో బండి సంజయ్కి స్థానం ఇవ్వడం వెనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. ఏదేమైనా కానీ మోదీ క్యాబినెట్లోకి రేపు రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్ గెలిచిన వెంటనే మోదీ క్యాబినెట్లోకి వెళ్తాడు అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయితే హల్చల్ చేస్తుంది. మరి దీని మీద బండి సంజయ్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.